చెప్తారు. చిన్నపిల్లలకి కంపారిటివ్గా షుగర్ బీపీ ఇటువంటివి ఉండవు కదా, వాళ్ళు ఏముండదు సార్. వాళ్ళ రికవరీ కూడా ఫాస్ట్గా వస్తుంది. ఫాస్ట్గా రికవర్ అవుతారు. సో అలాగే మనం ఇంత వాటర్ గురించి చెప్పారు. కిడ్నీస్ మనం హెల్తీగా ఉంచుకోవాలంటే మీరు 1 2 3 4 మీరు ఏమేమి చెప్తారు సార్? సో మెయిన్లీ అయితే హెల్దీ లైఫ్ స్టైల్ సార్ మెయింటైన్ చేయాలి. అందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కాదు, అందరికీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్గా డైట్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి, మంచి తినాలి, ఎక్సర్సైజ్ డైలీ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు వాట్ ఎవర్ ద ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్ళాలి, ఆర్ యూ క్యాన్ డూ జస్ట్ మార్నింగ్ వాక్, జాగింగ్ చేయాలి. ఏజ్ గ్రూప్ ఇది ఇంపార్టెంట్ ఏం లేదు, అందరు చేయాలి సార్. నెక్స్ట్ అయితే వాటర్ డ్రింకింగ్, యూ షుడ్ డ్రింక్ అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే. ఒకవేళ సమ్మర్ సీజన్కి ఇంకా మీరు బయట వెళ్తే యూ కెన్ యాడ్ అనదర్ 500 ml ఆఫ్ లిక్విడ్స్ టు దాట్. మళ్ళీ ప్రోటీన్ డైట్ మంచి తీసుకోవాలి. ఒకవేళ కిడ్నీ ఫెయిలియర్ వల్ల పేషెంట్ ఉంటే వాళ్ళకి కొంచెం ప్రోటీన్ తగ్గించేయాలి, బికాస్ ప్రోటీన్స్ వల్ల ఇంకా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అదర్వైజ్ అందరు మంచి ప్రోటీన్ డైట్ కూడా తీసుకోవాలి. ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఉంటే ఎగ్స్, చికెన్, మటన్ తింటే పర్లేదు. వెజిటేరియన్ అయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని తీసుకోవాలి సార్. ఇది మెయిన్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కిడ్నీస్కి జనరల్గా అయితే ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు సార్. అంటే జనరల్గా కొంతమంది డిసిప్లిన్డ్గా ఉంటారు. డిసిప్లిన్ ఎక్కువ ఇండిసిప్లిన్ పెరుగుతుంది లైఫ్ స్టైల్, బట్ డిసిప్లిన్డ్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు, అర్లీగా లేస్తారు, అర్లీగా పనుకుంటారు, ఫుడ్ కూడా ఇంటి ఫుడ్ తింటారు, ఫుడ్ కంట్రోల్ ఉంటుంది, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండవు. వాళ్ళకు కూడా షుగర్ బీపీ వచ్చేస్తున్నాయి, వాళ్ళు కూడా క్యాన్సర్ వస్తుంది. ఏమవుతుంది సార్, డిఫరెన్స్ ఏముంది, వాళ్ళకి ఒకరి ప్రాబ్లమ్స్ వచ్చేస్తే మన ట్రీట్మెంట్కి మంచి టాలరేట్ చేస్తారు. ఒకవేళ సర్జరీ ఉంటే సర్జరీకి వాళ్ళు మంచి రెస్పాన్స్ చేస్తారు, వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏం చాలా తక్కువగా ఉంటుంది. కీమోథెరపీకి, రేడియేషన్ థెరపీకి మంచి తట్టుకుంటున్నారు. ఒకవేళ మీ ఆల్రెడీ బాడీ కొంచెం వీక్గా ఉంటే ఈ పువర్ లైఫ్ స్టైల్ వల్ల, సో సర్జరీస్కి, కీమోథెరపీకి, రేడియేషన్కి మంచి తట్టుకోలేదు, వాళ్ళు కాంప్లికేషన్స్ వల్ల చనిపోతున్నారు చాలా టైం. So if you maintain yourself in a good healthy lifestyle, if problems also occur, your body is ready to accept or tolerate all the major treatment what is going to be planned in future. అంటే ఇంత డిసిప్లిన్డ్, ఎటువంటి ఇల్ హెల్త్ డిజార్డర్స్, డిసీజెస్, సిండ్రోమ్ ఏమీ లేకుండా ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎందుకు వస్తుంది క్యాన్సర్? అది మీరు అందరు ఇది తింటున్నారు సార్, అందరికి ఇది ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అందరు పెడుతున్నారు సార్. సో పొల్యూషన్ వల్ల ఉంది, చాలా పొల్యూషన్ పెరిగింది, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఉన్నాయి, ఆటోమొబైల్ పొల్యూషన్స్ ఉన్నాయి. సో దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది సార్. ఈ పొల్యూషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన ఫుడ్ అంటే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, వాటర్ తాగలుగుతాం, ఎక్సర్సైజ్ చేయగలుగుతాం, బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటాం. ఇదంతా ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. పొల్యూషన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ ఇటువంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ లో కూడా మనం ఎలా ఉండాలి, ఆ ఛాలెంజ్. మెయిన్లీ అయితే స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ సార్. స్మోకింగ్, టొబాకో చూయింగ్ అయితే వర్స్ట్ హ్యాబిట్స్. ఇదే ఆపేయాలి కంప్లీట్లీ. Even if you are a smoker, listening to this interview, if you stop from today also, within 6 months, 1 year, the percentage of problems what is going to happen in next 1 year is going to drop by 50%. Next meeting వరకు 50% డ్రాప్ అయిపోతుంది. ఇవాళ కూడా స్టాప్ చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ మీకు స్టాప్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఏముంటే, దేర్ ఆర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఆల్కహాల్కి, స్మోకింగ్కి అందరికీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దే విల్ కమ్ అండ్ హెల్ప్ యూ to stop these things. So try and attempt so that you don't fall into all these problems. తర్వాత ఈ ప్లాస్టిక్ యూసేజ్, ఈ కూల్ డ్రింక్స్, ప్లాస్టిక్ ప్యాక్ లో బిర్యానీస్ తింటాము. కరెక్ట్. తర్వాత బిర్యానీ తింటూ థమ్స్అప్ అని కాదు, కూల్ డ్రింక్స్ తాగటం, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఎలా చూడాలి సార్ లింక్? ఈ అందరికీ చాలా షుగర్స్ పెడుతున్నారు సార్, ఆయిల్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఆయిల్కి క్వాలిటీ ఎట్లా ఉంది మనకి తెలియదు సార్. షుగర్ చాలా, ఇప్పుడు కూల్ డ్రింక్స్ మీరు చూస్తే హై కంటెంట్ ఆఫ్ షుగర్ ఉంది, వాళ్ళకి గ్యాసెస్ పెడుతున్నారు. ఈ అందరు కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. సో దానివల్ల స్లోలీ మీ బాడీకి సెల్స్ డ్యామేజ్ అవుతుంది. ఎవరికి తెలియదు ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది, బట్ ఇది స్లో డ్యామేజ్ ఉంది. స్లో డ్యామేజ్ వల్ల క్యాన్సర్స్ డెవలప్ అవుతుంది. సో ప్లాస్టిక్ ఎలా చూడాలి? ప్లాస్టిక్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళకి లోపలికి కూడా కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీ ఇంట్లో కూడా ఈ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కొంచెం యూజేజ్ చాలా తగ్గించేయండి. ఇప్పుడు మీరు చూస్తే అందరు షాప్స్కి అందరు ఇది ఆర్ ట్రైంగ్ టు గివ్ యూస్ సమ్ పేపర్కి ప్యాకింగ్ అన్ని చేసి ఇస్తున్నారు. సో ట్రై అండ్ డూ లైక్ దట్. అండ్ మినరల్ బాటిల్, సో యూ షుడ్ ట్రై అండ్ గెట్ యువర్ ఓన్ బాటిల్. స్టీల్ బాటిల్స్ ఉంటుంది సార్, స్టీల్ బాటిల్స్ యూజ్ చేయండి. ప్లాస్టిక్ యూజేజ్ తగ్గించేయండి, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ తగ్గించేయండి. ఒకప్పుడు మనం మామూలు గ్లాసుల్లో, గాజు గ్లాసులు, రాగి గ్లాసులు వాటిలో తాగేవాళ్ళం కదా, వాటర్ మామూలు గ్లాసు. ఎస్, మొత్తం పోయింది.
చెంబులో పెట్టుకుంది. స్టీల్ గ్లాసెస్ ఉంటుంది సార్, దెన్ యూ హ్యావ్ గ్లాసెస్ ఆర్ దేర్, అది యూజ్ చేయండి, ప్రయత్నం చేయండి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. సో వాటర్ అన్నారు కదా మీరు, వాటర్ ఎటువంటి వాటర్ తీసుకోవాలి? వామ్ వాటర్ తీసుకోవాలి, ఎన్ని మామూలు వాటర్? ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తాగితే పర్వాలేదు. జనరల్ పబ్లిక్ కి, సామాన్యులకి, అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాపే, చదువుకున్న ఇల్లిటరేట్స్ అయినా హైలీ ఎడ్యుకేటెడ్ అయినా అందరికీ, కామన్ పబ్లిక్ అందరికీ కూడా మీరు చెప్పే హెల్త్ టిప్స్ ఏంటి ఫర్ హెల్దీ కిడ్నీస్? ఫర్ హెల్దీ కిడ్నీస్ యూ హ్యావ్ టు హ్యావ్ హెల్దీ హ్యాబిట్స్. ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఎర్లీ మార్నింగ్ నుంచి గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, హ్యావ్ అట్లీస్ట్ 500 ml ఆఫ్ వాటర్, గో ఫర్ ఎక్సర్సైజ్ ఫర్ హాఫ్ అన్ అవర్ 1 hour. ఎక్సర్సైజ్ అయితే జిమ్కి కావాలంటే జిమ్కి ఎక్సర్సైజ్ చేయండి, అదర్వైజ్ మార్నింగ్ వాక్స్ చేయండి, జాగింగ్ చేయండి. స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా స్టాప్ చేయండి. మళ్ళీ ఇది ప్యాకేజ్ ప్రొడక్ట్స్కి ప్రిజర్వేటివ్ చాలా ఎక్కువ ఉంటుంది, అది అవాయిడ్ చేయండి. మళ్ళీ కోల్డ్ డ్రింక్స్, దానికి షుగర్ చాలా ఎక్కువగా పెడుతున్నారు వాళ్ళు, సో ఇది అవాయిడ్ చేయండి. నెక్స్ట్ అయితే బీపీ షుగర్ వాళ్ళ ఉంటే ట్రై అండ్ మెయింటైన్ యువర్ బీపీ షుగర్ ఇన్ ది క్లోజ్ టు ద నార్మల్ రేంజ్. ఇది ఎక్సర్సైజ్ చేస్తే అది కూడా ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది. ఈట్ గుడ్ సలాడ్స్, ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకోండి. మళ్ళీ డైలీ ఒక మెయింటైన్ చేసి మన బాడీకి ఒక 0.5 into 1 gram ప్రోటీన్ ఇది అవసరం పడుతుంది, ప్రోటీన్ తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించేయండి, మెయిన్లీ అయితే రైస్, చపాతీ కొంచెం తగ్గించేయండి, ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువ చేయండి. దానివల్ల కిడ్నీస్ మెయింటైన్ అవుతుంది. ప్లస్ మెయిన్ అయితే వాటర్ ఇంటేక్, డైలీ 2 to 3 liters ఆఫ్ వాటర్ కొంచెం తాగాలి. ఇది మెయింటైన్ చేస్తే జనరల్గా యువర్ కిడ్నీస్ విల్ రిమైన్ అట్లీస్ట్ సేఫ్. అండ్ రెగ్యులర్గా వన్స్ ఇన్ అ ఇయర్ ఒక అల్ట్రాసౌండ్, ఒక కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఒకవేళ మీ ఏజ్ 40 పైన వచ్చేస్తే చేయండి. వేరే వాళ్ళు కూడా యాన్యువల్ హెల్త్ చెకప్ చేస్తే ప్రాబ్లం అయితే ఎర్లీగా డిటెక్ట్, క్యాన్సర్స్ అన్ని డిటెక్షన్ ఎర్లీగా ఉంటుంది, దానివల్ల ట్రీట్మెంట్ కూడా మంచిగా ఉంటుంది.